హే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ క్రేజీ మ్యాడీ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేప్పటికి ఏంటంటే కొండపోచమ్మ రివర్కి పోతున్నాం. ఇప్పుడైతే కొండపోచమ్మ డ్యామ్ పోతున్నాం. యాక్చువల్గా కొండపోచమ్మ డ్యాము అరౌండ్ 61 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది, 1 అవర్ అండ్ హాఫ్ అన్ అవర్. ఇప్పుడైతే ఫ్యూల్ కొట్టించుకొని ఇంకా మేము స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా బైక్ది నా ఇంకో బైక్ది కూడా వీడియో ఆల్రెడీ అంతా వీడియో అయిపోయింది, కానీ వీడియో ఎడిటింగ్లో ఆగిపోయింది. ఎందుకంటే రూటర్ వల్ల వీడియోస్ రాకపోవడానికి కారణం కూడా రూటర్ వల్లనే. ఎందుకంటే నాకు అసలు నెట్ అసలు ఒక వీడియో అప్లోడ్ చేద్దామంటేనే చాలా టైం పట్టేస్తుంది మార్నింగ్. అందుకే అది ఆపేసి ఇప్పటికిప్పుడు జస్ట్ వాళ్ళకి ఇన్స్టాలేషన్ చేయమన్నా తొందరగా. నాకు ఈరోజే కావాలని కూడా చెప్పినా. నేను వెళ్తేప్పటికి అయితే ఇంకా అయిపోతుంది అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం ఫ్యూల్ ఫిల్ చేసుకున్నాం. 510 ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది సన్సెట్ కోసం. నీ అమ్మ నేను తీసుకెళ్తా 2 బళ్ళు నాయి, నేను పైసలు పెట్టుకుంటా. ఒక్కొక్కడికి రావడానికి కొత్త బల్బు తెలుసా. వాడిని చూసి అన్న అనుకోగల, వాడు అన్న కాదు మా వాడు, నాకు తమ్ముడు అవుతాడు. ఇంకా నన్నలాగా ఉన్నాడు. ఏం చేస్తాం. ఇప్పుడైతే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ ఎటైనా వెళ్ళాలంటే ఫస్ట్ నా చేతిలో పైసలు ఉన్నాయో లేవా అని ఆలోచిస్తుండే. ఎటైనా పోవాలన్నా ఏమైనా చేయాలన్నా ఫస్ట్ నేను ఆలోచిస్తుండే నా అక్కడ పైసలు ఉన్నాయని. బట్ ఇప్పుడు అట్లా కాదు. నా ఇష్టం ఉన్న దగ్గరికి వెళ్ళొచ్చు, నా ఇష్టం ఉన్నట్టు చేస్తున్నా. బికాజ్ ఏంటంటే మనీ, ఏదైనా మనీ వెనకకేసుకోవాలి గైస్. లేదంటే ఎవడు దేకాడు, నాకు తెలుసు. అది ఎవడైనా సరే మనీ ఉంటే ఎవడైనా దిగుతాడు, లేదంటే ఒక్కడు కూడా నీ దగ్గర కూడా రాడు. ఒక్కడు కూడా. కూల్గా మేము వెళ్తాం, కూల్గా వస్తాం. ఏంటంటే పోయినసారి వీడియో కాకుండా అంతకుముందు వీడియోలో నైట్ టైంలో వస్తుంటే మీరు చూసుంటారు. ఆ వీడియోలో దన్నని పోరాడు వచ్చేసిండు. వాడు పోరాడు కాదు, నా మెడకు చుట్టుకున్న పెద్ద డోలాడు. ఆడ అబ్బా దన్నని వచ్చిండు. పొరపాటున ఏమైనా అయ్యి ఉంటే ఆ నైట్ టైంలో అసలు అక్కడ ఎవ్వరు లేరు, ఆడు ఒక్కడ తప్ప. మేము గట్టిగా కూర్చుని మేము పడిపోతాం, ఆడ పడిపోతాం, మేము వెళ్ళిపోతాము. ఆందో మరి అని పరిస్థితి ఏంది. దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా మనిషి, ఎవరన్నా తెంగితే ఇట్లాంటివి చూస్తే చిరాకు లేదు. అది కార్లు కొనేస్తారు, ఒక్కడికి రాదు నడపనీకి. పెద్ద పీని అమ్మ గుద్దవలసిన వాళ్ళ మేమే రాబాయి, మాకే ఉన్నాయి పైసలు, మేమే కొంటున్నాం కార్లు బైకులు. మీ అమ్మ మమ్మల్ని మించిన వాడు ఎవరు లేడు అన్నట్టు. మీరు ప్రతి రైడ్ చూడవచ్చు, ప్రతి రైడ్లో ఏదో ఒకటి అవుతుంది స్టంట్. దినం
తమ్ముడు ఇండికేటర్ బంద్ చేయి. అమ్మో ఓ హెల్మెట్ లేదు ఏం లేదు భయించో. మంచి ఇయర్ బడ్స్ పెట్టిన పాటలు పెట్టుకొని వింటుండు భయగన్. కాకా ఇండికేటర్ బంద్ చేయి. ఏడ్రా ఎట్లేదు కదా వస్తాను కొంటాడు. చెప్పు వస్తావా? పోదుం దారా రావా రావా దా పోరలు మంచిగా ఖుషి అవుతారు బైక్లను చూడంగానే. పోరలు అందరూ ఎందుకు ఏడుస్తారు వీళ్ళు? స్టార్ట్ అయింది అయ్యా RS 200 వాడు. ఈ పట్నం రెండు ఎవడికి, ఈ పట్నం రెండు ఎవడికి. RS 200 R15 తేలిపోవాలి భయంచో. It's crazy, Maddie. It's crazy, Maddie. It's crazy, crazy, Maddie. MADDY, Maddie. ఇంకా 38 కిలోమీటర్స్. రాలే రాలే నేనా ఇప్పుడా కొండపోచమ్మా. కొండపోచమ్మా బేసిక్ న్యూ ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఓకే థ్యాంక్ యూ. మనకు సబ్స్క్రైబర్ పెరిగారు మళ్ళా, ఇది ఎంతో ఆనందం. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓకే చూడండి గైస్, మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా, ట్రై చేయండి. కొంచెం దేగితే నేను కూడా మిమ్మల్ని దేగుతా అట్లా. ఓకేనా? జర్రా ట్రై చేయండి, పూజ చేస్తే నేను కూడా కొంచెం ఏంటంటే డబ్బుల గురించి అయితే కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంటర్టైన్మెంట్ సిచ్యువేషన్ వస్తే కానీ ఎవరికైనా అర్థమవుతుంది. అంటే అంతే, ఇంకా చెప్పలేను, మాటల్లో చెప్పలేను. ఒక్కొక్కసారి నా ఇంటర్ టైంలో అయితే నేను ఉప్పల్కి, ఉప్పల్ రింగ్ రోడ్కి, ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ కాలేజ్కి, మళ్ళీ కాలేజ్ నుంచి ఇంటికి నడుచుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నా జీవితంలో. దాన్ని తిప్పి చూసుకుంటే ఇప్పుడైతే ఐఎమ్ బెటర్. నాకు ఇంతకన్నా ఎక్కువేమొద్దు. వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. యాక్చువల్గా ఫుల్ కూల్ అయిపోయింది వెదర్. ఫుల్ వర్షం పడుతుంది నాకు అనిపిస్తుంది. ఇంత వెదర్లో కూడా గబ్బు తెంగుతుంది, ఎందుకంటే మొత్తం కోళ్ళ ఫారమే అదంతా. ఏందంటే వర్షం స్టార్ట్ అవుతుంది, మొత్తం వీటిని ఎక్కడ అక్కడ ఎట్టేయాలి. ఇంకా ఎట్టేసి అంటే ఏమంటారు, వీటికి కవర్లు వేయాలి క్యామ్లకి. ఇప్పుడు గాయస్కి ఏం చెప్పాలంటే, గాయస్ వర్షం పడిపోతుంది, మేమిద్దరం ఇప్పుడు అన్ని లోపల పెట్టేసి క్యామ్స్ మాత్రం బయటనే పెడతా, బట్ పౌచ్లో పెడతా.
యాక్చువల్గా అది అంతే ఎందుకు తీసిన అంటే ఒక 2-3 మినిట్సే ఉంటుంది నాకు తెలిసి ఆ వీడియో. ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది అండ్ మావాడు ఫుల్ అప్సెట్ అయిపోయాడు. నేను రావాల్సింది ఆ టైంలో నేను వచ్చేసిన. నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. కాకపోతే కొంచెం లెంతీ వీడియో నేనే చేయొద్దు అనుకున్నా. జస్ట్ రివర్ డ్యామ్ కాడికి వెళ్ళాలనుకున్నా, వెళ్ళిన వీడియో పెట్టిన అంతే. ఇప్పుడు కూడా వర్షం తగ్గిందని మళ్ళా వీడియో ఆన్ చేసిన. అది చెప్పండి, లాంగ్ పెడితే ఎవరు చూస్తలేదు యాక్చువల్గా, అందుకే ఎక్కువ ఓవర్గా కూడా పెడతలేదు. 10-15 మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టా. ఏదో వ్లాగ్ వచ్చేప్పటికి ఇంతే గైస్. దట్స్ ఇట్ టుడే వ్లాగ్.